Hello children, welcome back to my channel. And ఇప్పుడు మనం exercise 2.3 లోని question number 8 ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ లో వచ్చేసి A, B అని రెండు పార్ట్స్ ఇచ్చారు. మళ్ళీ అందులో two questions ఇచ్చారు. సో చూద్దాం. Provide the number in the box such that 2/3 into box given, right, is equals to 10/30. సో ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఇచ్చారు. దీన్ని మనం ఫిల్ చేయాలి. such that 2/3 కి మనం ఏ నెంబర్స్ అయితే మల్టిప్లై చేస్తామో సో అది మనం కనుక్కోవాలి. వాటిని మల్టిప్లై చేసినప్పుడు 10/13 అనేది ఆన్సర్ మనకు రావాలి. ఓకే, సో ఏ పార్ట్ లోని ఫస్ట్ బిట్ మనం చూద్దాం. సో 2/3 కి మనము ఏ ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది 10/30 వస్తుంది కనుక్కోవాలి. ఓకే, సో 2 కి మనం ఎంత మల్టిప్లై చేస్తే వి గెట్ 5, రైట్. సో అలాగే 3 కి మనము 10 ని మల్టిప్లై చేసినప్పుడు వి గెట్ 30. అంటే మనము 2/3 కి 5/10 ని మల్టిప్లై చేస్తే వి గెట్ దిస్ ప్రోడక్ట్ యాజ్ 10/30. కాబట్టి ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన బ్లాంక్ వచ్చేసి 5/10. నెక్స్ట్, ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది నెంబర్ అబ్టైన్డ్ ఇన్ బాక్స్ ఈస్. సో ఈ బాక్స్ లో వచ్చిన ఆన్సర్ కి ఈ ఆన్సర్ ఏదైతే ఉందో ఈ ఆన్సర్ యొక్క సింప్లెస్ట్ ఫార్మ్ ని మనం ఇక్కడ రాయమని చెప్తున్నారు. సో 5/10 కి సింప్లెస్ట్ ఫార్మ్ ఏమవుతుంది అంటే రెండు నెంబర్స్ గనక ఒకే టేబుల్ లో ఉంటే వాటిని డివైడ్ చేసేస్తే అది సింప్లెస్ట్ ఫార్మ్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో 5/10 ని మనం కన్వర్ట్ చేసేస్తే వి గెట్ 1/2, రైట్. 5 ones for 5 2s 10, రైట్. సో ఒకే టేబుల్ లో ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసేసాం. సో 1/2 is the simplest form of the answer 5/10. ఓకే, 5/10 యొక్క సింప్లెస్ట్ ఫార్మ్ వచ్చేసి 1/2. నెక్స్ట్, కమింగ్ టు ది బి పార్ట్. ఇందులోనే బి పార్ట్ కూడా ఇచ్చారు కదా. సో ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ సచ్ దట్ 3/5 ఇంటూ బాక్స్ is equals to 24/75. సో ఇక్కడ మనకు 3/5 కి ఏ నెంబర్స్ ని ఏ ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేస్తే మనకు 24/75 వస్తుందో కనుక్కోవాలి. సో ఫస్ట్లీ 3 కి మనం ఎంత మల్టిప్లై చేస్తే వి గెట్ 24, 3 8s, రైట్. సో 3 8s మల్టిప్లై చేస్తే వి గెట్ 24. సో 5 కి ఎంత మల్టిప్లై చేస్తే 75 వస్తుంది అని అంటే కనుక్కుందాం. సో బై డివైడింగ్ 5, రైట్. సో 5 ని డివైడ్ చేస్తే 5 ones 5, 7 minus 5 gives 2. సో 5 ఇక్కడికి వచ్చేసింది. 5 5s 25, రైట్. సో 5 ని మనం 15 తో మల్టిప్లై చేస్తే వి గెట్ 75 as ఆన్సర్. కాబట్టి 5 into 15 gives 75. సో ఇక్కడ మనకు రాయాల్సిన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 8/15. ఓకే, ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది నెంబర్ అబ్టైన్డ్ ఇన్ బాక్స్ ఈస్ డాష్. సో మనకి ఏదైతే ఆన్సర్ వచ్చింది 8/15 వచ్చింది కదా. సో దీని యొక్క సింప్లెస్ట్ ఫార్మ్ ని రాయమని అడుగుతున్నారు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ ది బి పార్ట్. సో ఈ రెండు నెంబర్స్ ఒకే టేబుల్లో ఉన్నాయా, డివైడ్ అవుతాయా అనేది మనం ఫస్ట్ చూడాలి. సో 8 and 15 ఒకే టేబుల్లో రావు, డివైడ్ అవ్వవు. కాబట్టి దిస్ ఈస్ ది సింప్లెస్ట్ ఫార్మ్. అంతే, దీన్ని మనం ఇంకా సింప్లెస్ట్ ఫార్మ్ లోకి అయితే కన్వర్ట్ చేయలేము. సో ఆన్సర్ ని ఇలాగే వదిలేసేయాలి. ఓకే, 8/15 ఈస్ ది సింప్లెస్ట్ ఫార్మ్ అండ్ దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ది సెకండ్ బిట్ ఆఫ్ ది బి పార్ట్. ఓకే, సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది 8th question. Next we'll move to the next question.